అధికారం అహంకారం కంటే కూడా అణకువ కావాలి, కానీ అణకువ కంటే అహంకారాన్ని తెచ్చిపెడుతుంది. గతంలో వైసీపీ ఎలాంటి అహంకారాన్ని ప్రదర్శించిందో ఇప్పుడు కూటమి అదే ప్రయత్నం చేస్తోంది. కోడెల శివప్రసాద్ తన దగ్గర ఉన్నటువంటి ఫర్నిచర్ని దొంగతనం చేశాడు అని చెప్పి కేసు పెట్టారు. వాస్తవానికి కొంత ఫర్నిచర్ని డబ్బులు నేను పే చేస్తానని ఆయన చెప్తే దాన్ని తప్పుడుగా ప్రచారం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి అదే కోడెల కొడుక్కి ఎందుకు పదవి ఇవ్వాలా, ఎందుకు ఎమ్మెల్యే ఇవ్వలేదు, అదే కోడెల కుటుంబాన్ని ఎందుకు పక్కన పెట్టారు, దానికి సమాధానం ఉండదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఫర్నిచర్ ఏదైతే ముందే చట్ట ప్రకారం జీవో ఉంటుంది, ఆ జీవో ప్రకారం ఫర్నిచర్కి సంబంధించిన వాల్యూ కట్టడం, ఆ వాల్యూని డబ్బులు చెల్లించేశాక ఉంచుకోవడం అవుతుంది. కానీ ఇప్పుడు ఈ కోడెల దాన్ని అడ్డం పెట్టి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో జీఏడీ అధికారులు ఆ ఫర్నిచర్ అంతా వెనక్కి ఇచ్చేసేయండి అంటూ జగన్మోహన్ రెడ్డికి లేఖ పెట్టారు, ఆర్డర్స్ వేశారు. ఇచ్చేస్తారు, పోయేదే ఉంది వాళ్ళకి, అది సెకండ్ హ్యాండ్, ఏం చేసుకుంటాం మనం, నెంబర్ 1. రెండవది, చంద్రబాబు గారు ఇదివరకు అట్లా ఫర్నిచర్ ఇచ్చారా, డబ్బులే కదా ఆయన కూడా చెల్లించింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రతి దాంట్లో ఒక వివాదం సృష్టించుకోవాలి. వివాదాలు అలా సృష్టించింది కాబట్టినే వైసీపీని అధికారంలోంచి దించారు. మళ్ళీ మనము అదే తరహాలో వ్యవహరించడం కరెక్టా కాదన్నది ఆలోచించుకోవాల్సింది.